Audio Jungle. నలభై సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఎంతమందికి ఆయన గురించో ఆయనతోటి సాంగత్యం ఉందో సన్నిహిత్వం ఉందో నాకు తెలియదు కానీ అధ్యక్ష నాకు మాత్రం 40 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. నిజమే అధ్యక్ష, నేను జోక్ అనుకుంటున్నాను అధ్యక్ష. నేను 1978లో అధ్యక్ష మార్చిలో మాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది అధ్యక్ష. ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి, మధ్యలో గ్యాప్ ఉంది అధ్యక్ష, సుమారు 2-3 నెలల గ్యాప్. సినిమా హాల్స్ దగ్గరికి వెళ్ళి గ్రూప్గా వెళ్తే టికెట్లు ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అరే మంత్రి దగ్గరికి వెళ్ళి కాగితం రాసి అన్ని మొత్తం హాల్స్ అన్నింటికి ఒక లెటర్ తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. అప్పుడు ఎవరా ఈ సినిమాటోగ్రఫీ మంత్రి గారంటే గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. సో అప్పటి నుంచి కూడా వారిని ఫాలో చేస్తున్నాం అధ్యక్ష. అప్పుడు ఆయన బెల్ బాటమ్స్ వేసేవారు అధ్యక్ష, మీకు గుర్తుంటుంది బెల్ బాటమ్ అధ్యక్ష. అధ్యక్ష శోభన్ బాబు గారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష. అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష. చాలా మంచి స్మార్ట్గా ఉండేవారు అధ్యక్ష. అంటే ఇప్పుడేం స్మార్ట్గా లేరని అంటలేదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఇంకా స్మార్ట్ ఉన్నారు అధ్యక్ష. మీకు తెలియదు ఒకటి అధ్యక్ష, చాలామంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన. లేకపోతే ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష మన వాస్తవం అధ్యక్ష. వాస్తవాలు చెప్తే మనవాళ్ళు లేదో అంటారు, నన్ను ఎదిరిస్తారు అధ్యక్ష. ఏదైనా అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం బ్రహ్మాండంగా సాగి ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అధ్యక్ష. నిజంగా 2003లో తిరుపతి కార్ బ్లాస్ట్లో అధ్యక్ష వారికి ప్రమాదమైన తర్వాత చాలా బాధపడ్డాం అధ్యక్ష. మా ఇంట్లో వారు అందరూ కూడా చాలా ఆతృతతోటి యాంగ్జైటీతోటి ఉండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వలన ఆయనకి ప్రాణాపాయం కలగకుండా ఉన్నందుకు ముందుగా వెంకటేశ్వర స్వామికి మనము కృతజ్ఞతలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకా తర్వాత రాజకీయ ప్రస్తావన 208 రోజుల అధ్యక్ష, చిన్న విషయం కాదు. అలాగే 2817 అవసరమైతే నేను కూడా చేస్తాను అధ్యక్ష, కానీ 20 రోజుల్లోనే కంప్లీట్ చేస్తాను అధ్యక్ష కారులో. అంతా ఈ నడిచి ఏంత ఓపిక ఎట్లాగ అధ్యక్ష, కాళ్ళు అన్నీ వాసిపోయి అన్నీ చేయటం కూడా సామాన్య విషయం కాదు. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అండ్ ఎప్పుడు కూడా వారు సుఖ సంతోషాలతో తప్పనిసరిగా ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఎట్టి పరిస్థితుల్లోని మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, పార్టీలు వేరే ఉండొచ్చు అధ్యక్ష, వ్యక్తిగతంగా వారంటే నాకు అభిమానం. ఇదివరకు అభిమానం, ఇప్పుడు అభిమానము, తర్వాత కూడా అభిమానం చేసే వ్యక్తుల్లో నేను తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.